క్షుద్ర పూజలు గుప్త నిధుల పేరుతో 15 మందిని చంపేసిండు. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం. ఆలస్యంగా వెలుగులోకి 5 ఏళ్లుగా కొనసాగుతున్న హత్యలు. తన భర్త మిస్సింగ్ పై నవంబర్లో ఓ బాధితురాలి ఫిర్యాదు. సత్యం యాదవ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తానే చంపినట్లు ఒప్పుకున్న నిందితుడు. చూసుకో, ఈడేం మనుషులు. క్షుద్ర పూజలు గుప్త నిధుల పేరుతో 15 మందిని చంపేసినాడు. 15 మందిని. రాక్షసులు అంటే వీడే. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5 ఏళ్లుగా కొనసాగుతున్న హత్యలటవి. 5 ఏళ్ల నుంచి ఈ హత్యలు కొనసాగుతున్నాయట. మరి ఈ క్షుద్ర పూజలు ఏంటి, ఈ కథ ఏంది? వాడు 15 మందిని చంపేదాకా ఆ యంత్రాంగం ఏం చేసింది? ఇంకా అవే కాదు, ఇక చాలా మంది ఉన్నారు. అయ్యో చాలా మంది ఈ జ్యోతిషులు కథా కార్యక్రమం, ఈ జ్యోతిష్యాలు చెప్పేటోళ్ళు, ఇది అది అంతా. ఇక మొన్న ఏమన్నారనుకో, ఎవరు ఎలక్షన్ కంటే ముందు ఈ పండితులు, ఈ పెద్ద పెద్దోళ్ళు అని చెప్పుకొని తిరుగుతారు కదా, వాళ్ళ పరిస్థితి చూస్తే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది. వాళ్ళ అన్ని గంగల కలుపుతా ఉన్నాయి. వాళ్ళని ఎవరు నమ్మకుంటూ అయిపోయింది. కారణం ఏంది అని అంటే, ఇది పండితుల కథ. అంటే తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు చెప్తున్న మాటలు, వీళ్ళు చెప్తున్న లెక్కలు అన్నీ ఉత్తయ్యాయి. రెండో విషయం ఏంటంటే, ఇక వాడు క్షుద్ర పూజలు అని టాపిక్ వచ్చింది కాబట్టి ఇటు వచ్చినాం. కానీ ఈ క్షుద్ర పూజలు, యాగాలు, హోమాలు చేస్తే సీఎంలు కాలేరు అనేది కేసీఆర్ను చూస్తే అర్థమవుతుంది. అంతే. ఆయన చేయని యాగాలు లేవు. రాజశ్యామల అంటాడు, ఇంకోటి అంటాడు. వీళ్ళు ఈ పండిత వర్గము సూచన చేసుడు, ఆయన చేసుడు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ఈ జ్యోతిష్యాలు, ఈ కథా కార్ఖానా అంతా ఉత్తదే అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏది మరి? వీళ్ళ నెంబర్లు రేవి, ఫోన్ నెంబర్లు రేవి, ఇలా ఫోన్ నెంబర్ రేవు. ఒక్కసారి మాట్లాడదాం వీళ్ళతోటి. ఏది సార్? ఒక ఆయన 70 ఇక వాడు ఈ జ్యోతిష్యం వాడు మళ్ళీ ఈడోడు తలిగింది. ఈడ తలుగుతాడు మనకు రోజు. జ్యోతిష్యం చెప్పవాడును మీరు ఇయ్యాల చేస్తే ఫ్రీగా ఇక చూడిగా వెంటనే ఈయన ఫోన్ చేయ, వెంటనే కాల్ ఉచిత జ్యోతిష్యం చెప్పబడును. వాడు మా తానికి కూడా వచ్చింది. అప్పుడు తాళ్ళు కట్టుకొని రాలే. తాళ్ళు కట్టుకొని వస్తే వాడు నాకు ఏదన్నా ఒకటి చేయాలి మీరు అంటే, సైక్రటిస్ట్ దగ్గరికి పంపిద్దామంటే వాడు పోలే. ఆడున్న నిమ్మకాయ తీసుకొచ్చి వానికి ఇచ్చిన పక్కన పెట్టుకొని పండుకున్నా అంటే పండుకున్న 2 రోజులు నిద్ర పట్టింది. గట్లున్నది కథ. కలుస్తుందా? కలుస్తుంది. వెంటనే ఏమంటాడు? మళ్ళీ ఫోన్ ఎత్తా. వెంటనే ఫోన్ ఎత్తుతలేడు వాడు. వెంటనే చెప్తా ఉంటే ఈయన గాచారమే బాధలేక ఈడ పెట్టుకోవట్టే. ఈయన గాచారం ఇక ఎత్తుతలేడు. ఇంకా లేవనట్టుండు వీడు. ఆడంగా దాపరమైతారుగా వీళ్ళంతా. జరవాణి బిజీగా ఉందట. అర్థమైపోయింది వీడు. హలో, జ్యోతిష్యం చెప్తారా అండి? అవునవునండి. ఏ ఊరు? హైదరాబాద్ అండి. పేరు చంద్రశేఖర్. సమస్య ఏమి లేదు. తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మళ్ళా కేసీఆర్ మళ్ళా సీఎం అవుతాడా? రైట్. ఇక నా సమస్య చెప్తారా? పోనీ చెప్తాను. మరి 301 రూపాయలు ఖర్చు అయితే 301 రూపాయి అవుతుంది. అవును. మీ పేరు స్వామి? మీ పేరు స్వామి? నా పేరు గురుమూర్తి. గురుమూర్తి. యాడుంటావు స్వామి? ఎక్కడుంటారు? కాశీలో ఉంటావు. కాశీలనా? కాశీ పీక పోయినావు, ఇటు రాకపోయినావు. కాశీకి ఎందుకు పోయినావు? పోతే నీకెందుకు?
పోతే నీకేదో కాదురా భారీ గీడ ఈడ ఈ నీ కని ఈ నెంబర్లు పెట్టుకొని ఏంద్రా నీ తమాషా నీ జ్యోతిషమే బాగాలేక మాకు మెసేజ్లు పెట్టబడుతుంది. నీకు అరే నీకు దమ్ముంటే నా పేరు చెప్పురా చూద్దాం. వట్టకాయ ఈ అమ్మ వీడు ఈడట 301 రూపాయి ఖర్చు అవుతుంది అట ఈయనకి. ఫోన్పే గూగుల్ పే ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉందా? జ్యోతిష్యం చెప్తా అన్నారుగా. ఎవరండి మీరు? ఎవరా? ఈడ టీవీ ఛానల్లో లైవ్ నడుస్తుంది. నేనే మాట్లాడుతున్నా. సారీ అన్న, ఎవరికో పిల్లలు పెట్టుంటారు కానీ. కాదు కానీ ఇల్లు ఎందుకు పెట్టిరు? ఇంట్లో నెంబర్లు ఎందుకు పెడుతురు? పిల్లలు పెట్టుతుంటారు. ఈ పిల్లలు కొద్దిగా చెప్పిన అర్థం చేసుకో, ముందు కూడా చెప్పాను నేను. అరే నీకు ఇంకొకసారి చెప్తా ఉన్నా, ఈ జ్యోతిష్యం ఎవరికి కావన్నా మీ జ్యోతిష్యం బాగాలేకనే ఇంట్లో పెట్టబడుతుంది. సరే సరే స్వామి సార్, చెప్తారు పిల్లలు చెబుతారు స్వామి. పని చేయకూరా, వేరే పని చేసుకోరు ఏదన్నా. అదంటే ఏం చేస్తాం స్వామి, దానికి సంబంధం దాంట్లో బతికాలం అయిపోతుంది. మనకేమో చదువుకున్న జాబులు లేవు, ఇంకా వృత్తి చేసుకోవట్లేదు స్వామి సార్. చేసుకోరు పోయి, దానికి వేరే కార్యక్రమాలు ఉన్నాయి కదా, గివి చెప్పి మోసం చేయడం ఎందుకు? దీని మోసం స్వామి, ప్రభుత్వం చెబుతున్నా ఉందా ఆపేస్తాడు అంతే కదా. ఇప్పుడు చాలా మంది సాములు చెప్పారు మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడని, రాకపాయ. నువ్వు సపోర్ట్ చేసి ఎటు కలిసి అటు కలిసి సార్. నేను సపోర్ట్ చేస్తే ఎటు చేస్తే అటు వెళ్తాను. ఇటు దింపిన ఆవిగా. ఏం పేరు నీ పేరు? నా పేరు రామలింగం. రామలింగం ఏడుంటావు? నేను ప్రకాశం జిల్లా ఒంగోలు. రామలింగం జర ఇవి ఆపురి, జర ఇవి ఆపురి, ఇవి చూసి మోసపోతారు జనం, ఇవి చాలా ప్రాబ్లం అవుతుంది. కాదా స్వామి, పెట్టమలే పెట్టొద్దు. ఇది చెప్పు, ఇప్పుడు చెప్పు, అవి బంద్ చేయమని చెప్పు. సరే చెప్తా, తీసేది చెప్తాను. అవులాగాడు ఉన్నాడు వాడు. గాపురం గురించి ఎందుకని రైట్. ఇక ఈ కథ క్షుద్ర పూజలు గుప్త నిధుల పేరుతో 15 మందిని చంపేసిరట. ఇక ఏం క్షుద్ర పూజలు ఇవి, ఏం కథ, ఏం లెక్క? పోలీసులు అదుపులో నిందితుడు సత్యం యాదవ్. ఇక్కడ ఆయనతో నేను ఈయన చూస్తే ఇక జైలు అధికారులే భయపడతారు, వీడేడ పూజలు చేస్తాడో లోపట ఆయన.